ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మీకు ఇవాళ చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా టీడీ అండ్ తర్వాత మనకు ఎస్సీ ఎస్ఎస్ అని 2 స్కీమ్స్ ఉన్నాయి కదా. సో ఈ స్కీమ్స్లో వచ్చేసి మనం గత లాస్ట్ క్లాస్లో అంతకుముందు మనం బ్యాంకింగ్ అండ్ రెమిటెన్స్ గురించి చదువుకున్నప్పుడు సో ఈ అప్డేషన్స్ అనేది చెప్పలేకపోయాను. బట్ ఈ అప్డేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే తర్వాత మొన్న పిఏ ఎగ్జామ్లో కూడా ఈ టీడీ అకౌంట్ క్లోజర్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ అప్డేట్ అనేది ఎప్పుడు ఇవ్వడం జరిగింది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో ఈ అప్డేట్ అనేది ఎస్బీఐ ఆర్డర్, ఈ అప్డేట్ అనేది ఎస్బీఐ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఎస్బీఐ ఆర్డర్ 22/2023 ఎస్బీఐ ఆర్డర్ ఎంత 22/2023. ఈ ఎస్బీఐ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారంటే 14/11/2023 14/11/2023లో ఈ ఎస్బీఐ ఆర్డర్ 22/2023లో ఈ ఎస్బీఐ ఆర్డర్ ఇవ్వడం, ఎస్బీఐ ఆర్డర్ నెంబర్ వచ్చి 22/2023, డేటెడ్ వచ్చేసి 14/11/2023 ఇవ్వడం జరిగింది. సో ఈ అప్డేషన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఒకసారి ఫస్ట్ మనం టీడీలో చూసుకున్నట్టయితే, సో టీడీలో ఏం చేంజ్ చేశారంటే, మనం జనరల్గా ఒక 1 year టీడీ కానీ 2 year టీడీ కానీ తర్వాత 3 year టీడీ కానీ 5 year టీడీ కానీ ఏదైనా కానీ పిఎంసీ ఇప్పుడు చేస్తామంటే ఆఫ్టర్ 6 months తర్వాత మనం 6 months తర్వాత లేదా బిఫోర్ 1 year మనం పిఎంసీ చేసినట్టయితే సో ఎస్బీ ఇంట్రెస్ట్ రేట్ తోటి మనం క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఈ ఎస్బీ ఆర్డర్లో ఏం చెప్పారంటే 1 year టీడీ కానీ 2 year టీడీ కానీ లేదా 3 year టీడీ కానీ 6 months తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. ఎస్బీ రేట్ ఇంట్రెస్ట్ తోటి ఇస్తారు. ఒకవేళ 1 year తర్వాత 2 year తర్వాత అలా చేసుకుంటే కనుక జనరల్గా టీడీ ఇంట్రెస్ట్ రేట్కు సమ్ పర్సెంటేజ్ తగ్గించి ఇస్తారు కదా, ఆ విధంగా ఇచ్చేసేవాళ్ళు. బట్ ఇక్కడ వచ్చేసి మనకు 5 year టీడీ విషయానికి వచ్చేసరికి, సో 5 year టీడీ విషయానికి వచ్చేసరికి పిఎంసీ అనేది 6 months తర్వాత కానీ 1 year తర్వాత 2 year తర్వాత కానీ చేసుకోవడానికి అవకాశమే లేదు. ఆఫ్టర్ 4 years తర్వాత మాత్రమే, ఓన్లీ 4 years తర్వాత మాత్రమే టీడీ అకౌంట్ క్లోజ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. అది కూడా 4 years తర్వాత టీడీ పిఎంసీ చేయాలనుకుంటే మాత్రం ఓన్లీ మన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్కి ఏ ఇంట్రెస్ట్ రేట్ అయితే అప్లికబుల్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలనేసి ఈ ఎస్బీఐ ఆర్డర్ చెప్తోంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 4 years తర్వాత 5 years టీడీ 4 years తర్వాత క్లోజ్ చేసినా కూడా ఓన్లీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది మాత్రం మర్చిపోద్దు. ఓకేనా. 5 year టీడీ ఎప్పుడు క్లోజ్ చేయాలి, పిఎంసీ చేయాలనుకుంటే కన్నా 6 months తర్వాతనో 1 year తర్వాతనో 2 year తర్వాతనో 3 years తర్వాతనో కూడా లేదు. ఓన్లీ 4 years దాటిన తర్వాత మాత్రమే పిఎంసీ చేయాలి. అది కూడా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే అప్లికబిలిటీ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అది తర్వాత వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఏ మార్పులు చేశారు. జనరల్గా మనకు ఒక రిటైర్డ్ అఫీషియల్ సీనియర్ సిటిజన్ జనరల్గా ముఖ్యంగా 4 అండి. దీంట్లో మేజర్ చేంజెస్ వచ్చేసి 4. సో ఈ 4 ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి జనరల్గా రిటైర్డ్ అయ్యేటువంటి అఫీషియల్ జనరల్గా వితిన్ 1 month లోపు ఒక రూల్ ఉంది కదా, వితిన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినటువంటి 1 month లోపు అకౌంట్ చేసుకోవాలనేది ఒకటి ఉంది కదా. బట్ ఇక్కడ ఏమంటే కన్నా ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చిన 1 month నుంచి కాదు 3 months చేశారు అనమాట. 1 month నుంచి 3 monthsకు ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినటువంటి 3 months లోపు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఒక స్పౌజ్ అనేది స్పౌజ్ ఎవరైతే ఈ రిటైర్డ్ గవర్నమెంట్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఒకవేళ 55 years ఉన్నటువంటి ఆ రిటైర్డ్ గవర్నమెంట్ అఫీషియల్ చనిపోతే కన్నా హార్నెస్ తోటి చనిపోతే కన్నా సో ఆ స్పౌజ్ అనేవాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, వయసుతో ఎంత అనే సంబంధం లేకుండా ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది అకౌంట్ ఓపెన్ చేసుకునే దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి జనరల్గా మనం ఎక్స్టెన్షన్ చేస్తాం కదా అకౌంట్ని. జనరల్గా ఎప్పుడు ఎక్స్టెండ్ చేస్తాం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ మెచ్యూర్ టైం అయిపోయినా వితిన్ 1 year లోపల ఎక్స్టెన్షన్ చేసుకోవాలనేది ఉంది. అవునా. వితిన్ 1 year లోపల ఎక్స్టెన్షన్ చేసుకోవాలనేది ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే కన్నా ఎక్స్టెన్షన్ ఎప్పుడు చేసుకోవచ్చారంటే ఎక్స్టెన్షన్ అనేది తర్వాత 3 block yearsలో ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత 3 block years అనేది ఉంటుంది కదా. ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత ఈ 3 block yearsలో 3 yearsకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా. ఈ 3 block yearsలో మళ్ళీ ఎప్పుడైనా ఎన్నిసార్లైనా టిల్ డెత్ వరకు
ఆ డిపాజిటర్ చనిపోయేంత వరకు ఆ 3 బ్లాక్ ఇయర్స్లో ఆ 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ఆ బ్లాక్ ఇయర్స్లో మళ్ళీ కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అంటిల్ డెత్ వరకు కూడా ఆ డిపాజిటర్ అనేవాళ్ళు ఎన్నిసార్లైనా అకౌంట్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవచ్చు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఎక్స్టెన్షన్ చేసిన అకౌంట్ని క్లోజ్ చేస్తే, ఎక్స్టెన్షన్ చేసిన అకౌంట్ని బిఫోర్ 1 ఇయర్ లోపల క్లోజ్ చేస్తే కనుక ఎటువంటి ఛార్జెస్ ఉండదు అనేసి అంతకుముందు రూల్ చెప్పింది. ఇప్పుడు దాన్ని ఏం రివైజ్ చేశారంటే ఎక్స్టెన్షన్ చేసిన అకౌంట్ 1 ఇయర్ లోపు క్లోజ్ చేస్తే కనుక 1% లెస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 1% అనేది లెస్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇవి మేజర్ అప్డేట్స్ అనమాట. ఇవి మాత్రం మర్చిపోద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మేజర్ అప్డేట్స్ ఇచ్చారు కాబట్టి వాటి నుంచే క్వశ్చన్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది వచ్చేసి ఎస్బీఐ ఆర్డర్ 22/2023 ఎప్పుడు ఇచ్చారు? 14/11/2023లో ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.